హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు దిస్ న్యూ వీడియో. సో ఈ వీడియోలో ఏంటంటే బేసిక్గా మొత్తం ఈ జేఈ జర్నీ అయితే ఆల్రెడీ స్టార్ట్ చేస్తాం. బట్ ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్లో ఏమేమి చాప్టర్స్ ఉన్నాయి, ఎంతవరకు సిలబస్లో ఉన్నాయి, ఎంతవరకు లేవు, అండ్ ఈ చాప్టర్ మీద చిన్న ఇంట్రొడక్షన్. లైక్ ఈ చాప్టర్ దట్ ఈస్ ఇప్పుడు చాప్టర్స్ ఉన్నాయి, చాప్టర్ వైజ్ ఇంపార్టెన్స్ ఏంటి, ఏ చాప్టర్స్ ఇంపార్టెంట్, లైక్ అలా కొంచెం కొంచెం ఓవర్లో చూసుకుంటూ ఈ వీడియోని కంప్లీట్ చేస్తాం. సో లెట్స్ గో ఇన్ టు ద వీడియో. సో ఫస్ట్ ఏంటంటే ఆల్రెడీ మన టార్గెట్ ఏంటో ఆల్రెడీ చెప్పాను. దట్ ఈస్ జేఈ 2026 అండ్ అదర్ క్వాంటిటేటివ్ ఎగ్జామ్స్ లైక్ ఎంసెట్, బిట్సెట్, ఇంకా చాలా ఎగ్జామ్స్ ఉంటాయి. అండ్ సో లెట్స్ టేక్ అన్ ఓవర్వ్యూ ఆన్ సిలబస్. సో ఫస్ట్ ఏంటంటే మ్యాథమెటిక్స్ చూద్దాం. సో మ్యాథమెటిక్స్లో డిఫరెంట్ పోర్షన్స్ ఉంటాయి, లైక్ ఆల్జీబ్రా, కోఆర్డినేట్ జియోమెట్రీ అండ్ క్యాల్కులస్, అలా డిఫరెంట్ పార్ట్స్ ఉంటాయి. సో ఫస్ట్ పార్ట్ వచ్చేసి ఆల్జీబ్రా. సో ఆల్జీబ్రాలో ఇక్కడైతే ఎన్నైతే చాప్టర్స్ ఉన్నాయో చూసారు కదా, ఏమేమి చాప్టర్స్ ఉన్నాయో. మ్యాట్రిసెస్ అండ్ డిటర్మినెంట్స్, వన్ సెకండ్, ఎస్, మ్యాట్రిసెస్ అండ్ డిటర్మినెంట్స్ అండ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, కాంప్లెక్స్ నంబర్స్, సీక్వెన్స్ అండ్ సిరీస్, permutations and combinations, binomial theorem, probability, statistics and sets and relations. సో ఈ టూ చాప్టర్స్ని గ్రీన్ కలర్లో ఎందుకు పెట్టానంటే లీనియర్ ప్రోగ్రామింగ్ అండ్ మ్యాథమెటికల్ రీజనింగ్ జేఈ సిలబస్లో లేవు, రైట్. బట్ ఆ టూ చాప్టర్స్ ఏంటంటే మిగతా ఎగ్జామ్స్ లైక్ ఎంసెట్, కామెట్కే, అలా ఇంకా డిఫరెంట్ ఎగ్జామ్స్లో అయితే ఆ టూ చాప్టర్స్ ఆల్రెడీ ఉన్నాయి. సో ఆ టూ చాప్టర్స్ కూడా జేఈ మెయిన్స్ కంప్లీట్ అవ్వగానే ఇలా సిలబస్లో లేని చాప్టర్స్ అన్నీ కూడా తర్వాత కంప్లీట్ చేస్తాను నేనైతే, ఓకేనా. సో ఈ టూ చాప్టర్స్ ఏంటంటే హోల్డ్లో పెడతాం ప్రజెంట్కి, రైట్. సో ఆల్రెడీ ఇప్పుడు నడుస్తున్న చాప్టర్ అంటే బేసిక్ మ్యాథమెటిక్స్. ఏంటది బేసిక్ మ్యాథమెటిక్స్? మరి బేసిక్ మ్యాథమెటిక్స్ లేదేంటంటే బేసిక్ మ్యాథమెటిక్స్ ఈజ్ నాట్ ఎ చాప్టర్. ఇక్కడ మ్యాథ్స్లో చాప్టర్స్ని స్టార్ట్ చేయడానికి కొన్ని బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది ఆల్రెడీ ఉండాలి. లైక్ ఇప్పుడు ఫిజిక్స్ చెప్పేటప్పుడు స్టార్టింగే బేసిక్ మ్యాథమెటిక్స్తో స్టార్ట్ చేస్తారు. ఎందుకు? మ్యాథ్స్ యూసేజ్ అనేది ఫిజిక్స్ మొత్తంలో కూడా యూజ్ అవుతుంది, రైట్. అలాగే మ్యాథ్స్ స్టార్ట్ చేసినప్పుడు కూడా కొన్ని కామన్ థింగ్స్ ఉంటాయి, ప్రతి చాప్టర్లో యూజ్ అవుతూ ఉంటాయి, అక్కడ మల్టిపుల్ చాప్టర్స్లో యూజ్ అవుతూ ఉంటాయి. సో అవి ఏంటంటే ముందుగానే తెలిసి ఉండాలి. సో దట్ ఈస్ ద బేసిక్ మ్యాథ్స్ పోర్షన్. అర్థమవుతుందా? ఎస్. సో ఇది ఒక చాప్టర్ కాదు పర్టికులర్, దిస్ ఈజ్ అన్ జస్ట్ ఒక సెపరేట్ పోర్షన్ అంతే. అర్థమవుతుందా? సో దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్తో స్టార్ట్ చేస్తాం అండ్ మెల్లమెల్లగా మిగతా చాప్టర్స్లో కూడా ఎంటర్ అవుతాం. సో వీటిలో ఇంపార్టెంట్ చాప్టర్స్ ఏంటంటే లైక్ ఈ చాప్టర్స్ని మిస్ అవ్వకూడదు. జేఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ చాప్టర్స్ని మిస్ అవ్వకూడదు అనుకున్న చాప్టర్స్ ఏంటంటే 1 మ్యాట్రిసెస్ అండ్ డిటర్మినెంట్స్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అండ్ సీక్వెన్స్ అండ్ సిరీస్, permutations and combinations, binomial theorem and statistics, sets and relations. Sets and relationsకి సెపరేట్గా వెయిటేజ్ ఉండకపోవచ్చు, అర్థమవుతుందా? బట్ దాని యూసేజ్ అనేది క్యాలిక్యులస్ స్టార్ట్ అవుతుంది కదా, క్యాలిక్యులస్ స్టార్ట్ అయినప్పుడు ఫంక్షన్స్ స్టార్ట్ అవుతుంది. అప్పుడు నుండి కరెక్ట్గా ఫంక్షన్స్ నుండి సెట్స్ యూసేజ్ అనేది, సెట్స్ అండ్ రిలేషన్స్ ఫుల్ చాప్టర్ యూసేజ్ అనేది అక్కడి నుంచి యూజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది, రైట్. సో ఈ చాప్టర్ చేయడం అనేది ఇంపార్టెంట్ ఫస్ట్, అర్థమవుతుందా? సో నెక్స్ట్ ఇక్కడ కాంప్లెక్స్ నెంబర్స్ స్టిక్ పెట్టలేదు. కొంతమంది ఏంటంటే కొంచెం కాంప్లెక్స్ నెంబర్స్ ఏంటంటే కొంచెం వ్యాస్ట్ చాప్టర్, కొంచెం ఏంటంటే పెద్ద చాప్టర్ కాంప్లెక్స్ నెంబర్స్. బట్ కొన్నిసార్లు ఏంటంటే కాన్సెప్ట్ అనేది కంప్లీట్గా అర్థమైనా సరే ప్రాబ్లమ్స్ చేసినప్పుడు కొంచెం డిఫికల్టీ అనేది ఫేస్ చేస్తూ ఉంటారు. బట్ అదేంటంటే మెల్లగా కూడా డిక్రీజ్ చేసుకుంటూనే వద్దాం ఎప్పుడైతే కాంప్లెక్స్ నెంబర్స్ స్టార్ట్ చేస్తాం, రైట్. అండ్ ప్రాబబిలిటీ అయితే మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చేసుకోవచ్చు, ఈజీగానే ఉంటాయి క్వశ్చన్స్. మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈజీగానే ఉంటాయి. బట్ అడ్వాన్స్ లెవెల్కి వెళ్ళేసరికి కొంచెం కాంప్లెక్సిటీ యాడ్ చేస్తారు. కొంచెం ఇది క్వశ్చన్స్ని పెద్దగా చేయడం అండ్ మల్టిపుల్ కాన్సెప్ట్స్ని యూజ్ చేయడం. లైక్ ప్రాబబిలిటీని పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్తో లింక్ చేస్తాడు. అలాగా ఏంటంటే ఒక 2-3 చాప్టర్స్ని మిస్ చేసరికి క్వశ్చన్ ఏంటంటే కాంప్లెక్సిటీ పెరుగుతుంది, రైట్. సో ప్రాబబిలిటీలోంచి క్వశ్చన్స్ అడ్వాన్స్ లెవెల్లో చేయడానికి కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు. బట్ మెయిన్స్ లెవెల్ అయితే పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు, రైట్. సో ఇవైతే మెయిన్ చాప్టర్స్. సో ఇవి ఏంటంటే మిస్ చేసుకోకూడదు. సీక్వెన్స్ అండ్ సిరీస్ అయితే డైరెక్ట్ క్వశ్చన్స్ ఉంటాయి, అడ్వాన్స్ లెవెల్లో ఉన్నా లేకపోతే మెయిన్స్ లెవెల్లో ఉన్నా డైరెక్ట్గా క్వశ్చన్స్ ఏంటంటే డైరెక్ట్గా ఉంటాయి. జస్ట్ వీ నీడ్ టు డూ సింప్లిఫికేషన్. అదైతే మనకి క్వశ్చన్స్ ఎక్కువ చేసే కొద్దీ కూడా డెవలప్ అవుతూ ఉంటుంది, రైట్. సో నెక్స్ట్ పోర్షన్లోకి వెళ్దాం. నెక్స్ట్ పోర్షన్ వచ్చేసి క్యాల్కులస్ పార్ట్. ఇందాకే చెప్పా, సెట్స్ అండ్ రిలేషన్స్ పార్ట్ అనేది ఆల్జీబ్రాలో ఎండింగ్లో వస్తుంది, దాని కంటిన్యూషన్లో క్యాల్కులస్ స్టార్ట్ చేస్తాం, రైట్. సో ఇక్కడ దీంతో స్టార్ట్ చేస్తాం.
ఫంక్షన్స్తో స్టార్ట్ చేస్తాం. ఫంక్షన్ ఇక్కడ కూడా సెట్స్ అండ్ రిలేషన్స్లో దాని ఇంపార్టెన్స్ ఏంటంటే ఇండివిజువల్గా ఇంపార్టెన్స్ ఉంటుంది, బట్ డిపెండెన్స్ ఉంటుంది. అలాగే ఫంక్షన్స్ కూడా, ఫంక్షన్స్ నుంచి ఇండివిజువల్గా క్వశ్చన్ రావడం అనేది తక్కువ. 10 షిఫ్ట్స్ ఉన్నాయంటే మేబీ 2-3 షిఫ్ట్స్లో రావచ్చు, బట్ అన్ని షిఫ్ట్స్లో రావాలనేది గ్యారంటీ లేదు. బట్ దాని యూసేజ్ అనేది మిగతా అన్ని చాప్టర్స్లో కూడా ఉంటుంది. బట్ సో ఫంక్షన్స్ అనేది ఇంపార్టెంట్ చాప్టర్, మస్ట్ డూ చాప్టర్. అర్థమవుతుందా? ద ఫంక్షన్స్ డిపెండెన్స్ అనేది ప్రతి చాప్టర్లో యూజ్ అవుతుంది, రైట్? సో నెక్స్ట్ లిమిట్స్ చాప్టర్. లిమిట్స్ చేస్తాం, తర్వాత కంటిన్యూటీ అండ్ డిఫరెన్షియబిలిటీ చేస్తాం, దాని తర్వాత మెథడ్ ఆఫ్ డిఫరెన్షియేషన్. దిస్ ఈజ్ ద ఈజియెస్ట్ టాపిక్. ఒక్కోసారి డైరెక్ట్ క్వశ్చన్స్ అడుగుతాడు. ఎందులో మెయిన్స్ పక్కకు పెడితే లైక్ ఎంసెట్లో అండ్ విఐటి ట్రిపుల్ కామెట్కే ఇంకా చాలా ఎగ్జామ్స్ ఉంటాయి. అలాంటి ఎగ్జామ్స్లో ఏంటంటే మెథడ్ ఆఫ్ డిఫరెన్షియేషన్ నుంచి డైరెక్ట్ క్వశ్చన్స్ ఇస్తారు అండ్ ఆల్సో ఈజీ క్వశ్చన్స్. సో దీన్ని మిస్ చేయకూడదు, రైట్? సో నెక్స్ట్ వచ్చేసరికి అప్లికేషన్స్ ఆఫ్ డెరివేటివ్స్లో ఆల్రెడీ దీంట్లో కూడా కొన్ని డిలీటెడ్ చాప్టర్స్ ఉన్నాయి. లైక్ మీన్ వాల్యూ థియరమ్స్ ఉండదు, మీన్ వాల్యూ థియరమ్స్ ఇది ఆల్రెడీ డిలీట్ అయిపోయింది, మీన్ వాల్యూ థియరమ్స్. బట్ మిగతా ఎగ్జామ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే సిలబస్లో ఉంది. సో దీన్ని స్కిప్ చేసుకుంటే ఏమి వెళ్ళాం, డైరెక్ట్ ఎప్పుడైతే ఈ చాప్టర్లోకి వస్తామో అన్నీ కవర్ చేసుకుని వెళ్తాం, ఏది స్కిప్ చేయట్లేదు, రైట్? మీన్ వాల్యూ థియరమ్స్ అంటే అది రోల్స్ థియరం అండ్ లెగ్రాంజెస్ థియరం అవన్నీ వస్తాయి దాంట్లోకి. అండ్ ఇండిఫినిట్ ఇంటిగ్రేషన్, దీని నుంచి కూడా ఈజీ క్వశ్చన్స్ ఉంటాయి. బట్ క్యాలిక్యులేషన్ పరంగా చూసుకుంటే కనుక మేబీ ఇలా ఎక్కువగా లెంగ్తీ పెరగవచ్చు సొల్యూషన్ చేసినప్పుడు, బట్ ఈజీ క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ కొన్ని క్వశ్చన్స్కి ఏంటంటే ట్రిక్స్ కూడా ఉంటాయి ఇండిఫినిట్ ఇంటిగ్రేషన్లో. సో ఈ చాప్టర్ అయితే జనరల్గా మిస్ చేయకూడదు. అండ్ డెఫినెట్ ఇంటిగ్రేషన్ డిపెండెంట్, లైక్ ఒక్కోసారి ఈజీ క్వశ్చన్ రావచ్చు, లేకపోతే కాంప్లిసిటీ పెంచే క్వశ్చన్ రావచ్చు. కరెక్ట్గా ఎగ్జాక్ట్గా చెప్పాం డెఫినెట్ ఇంటిగ్రేషన్ నుంచి. అండ్ అప్లికేషన్స్ ఆఫ్ ఇంటిగ్రేషన్ అంటే ఏరియాస్, విచ్ ఈస్ అన్ ఈజీ మోస్ట్ ఈజియెస్ట్ చాప్టర్. ఈజీ కూడా కాదు, ఈజియెస్ట్ చాప్టర్. దీని అయితే అస్సలు మిస్ చేయకూడదు ఈ చాప్టర్, ఈజియెస్ట్. ఎవరికైతే గ్రాఫ్స్ మీద గ్రిప్ ఉంటుందో వాళ్ళకైతే ఇలా మొత్తం చిటికల మీద ఆడుతారంటారు చూడండి, అలాగా ఫింగర్ టిప్స్ మీద ఆడిస్తారంటారు చూడండి, ఆ చాప్టర్ని అలా ఆడిస్తారు అన్నమాట. మొత్తం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రాఫ్స్ మీద ఏంటంటే గ్రిప్ ఉండాలి ఈ చాప్టర్ చేయాలంటే. అండ్ దెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, దిస్ ఈజ్ ఆల్సో అన్ ఈజీ చాప్టర్. అంటే ఈజీ అని చెప్పలేము, ఈజీ టు మీడియం, మరీ అంత టఫ్ కూడా కాదు. మెయిన్స్ లెవెల్ వరకు చూసుకుంటే ఈజీగా చేయొచ్చు ఈ చాప్టర్ నుంచి, మెయిన్స్ లెవెల్ వరకు ఈజీగా చేసుకోవచ్చు. బట్ జస్ట్ ఏం చేయాలంటే మోడల్స్ చూసుకోవాలి. ఈ చాప్టర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లో మెథడ్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి, లైక్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్, 3 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి జనరల్గా. వేరియబుల్ సెపరబుల్ మెథడ్ అని, హోమోజెనస్ ఈక్వేషన్స్ అని, లేకపోతే బెర్నౌలీస్ టైప్ ఆఫ్ క్వశ్చన్, అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఏ టైప్ని మిస్ చేయకుండా ప్రతి ప్రాబ్లమ్ని కూడా ఎలా చేయాలో దాని థాట్ ప్రాసెస్ అనేది క్యాచ్ చేస్తే డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఈజ్ ఆల్సో ఏ ఈజీ చాప్టర్, రైట్? ఇదేంటంటే క్యాల్కులస్ పార్ట్ ఇదంతా కూడా. ఇంకా చెప్పాలంటే ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఈ చాప్టర్స్ని డిఫరెన్షియల్ క్యాల్కులస్ పార్ట్ అంటారు. డిఫరెన్షియల్ క్యాల్కులస్. అండ్ ఇక్కడ నుంచి ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్ నుంచి డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ వరకు ఇంటిగ్రల్ క్యాల్కులస్ అంటారు. ఇంటిగ్రల్ క్యాల్కులస్, రైట్? అండ్ ఇది వచ్చేసరికి సెకండ్ పోర్షన్ కంప్లీట్ అయింది. అండ్ థర్డ్ పోర్షన్ వచ్చేసరికి కోఆర్డినేట్ జామెట్రీ యాజ్ ఏ హోల్గా ఇంపార్టెంట్. ఎందుకంటే వెయిటేజ్ అనేది ఎక్కువ తీసుకుంటాం కోఆర్డినేట్ జామెట్రీ అనేది. సో వెయిటేజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కన్సిడర్ చేసుకుంటే కోఆర్డినేట్ జామెట్రీ మొత్తం కూడా మిస్ చేయకూడదు, రైట్? ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్ జామెట్రీ ఉంటుంది, లైక్ చిన్న ఫార్ములాస్ ఉంటాయి కదా, డిస్టెన్స్ ఫార్ములా అని, లేకపోతే లోకస్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సిస్, అదంతా కూడా బేసిక్ జామెట్రీలోకి వెళ్తుంది. అండ్ దేర్ ఆఫ్టర్ వి గో ఇంటూ స్ట్రైట్ లైన్స్ అండ్ దెన్ సర్కిల్స్. ఆ తర్వాత పారాబోలా, ఎలిప్స్, హైపర్బోలా వచ్చేసి కానిక్ సెక్షన్స్ పార్ట్లోకి వెళ్తుంది. అండ్ ఫైనల్గా వచ్చేసరికి వెక్టర్ ఆల్జీబ్రా అండ్ 3D జామెట్రీ. జనరల్గా ఈ రెండింటిని కూడా తీసుకెళ్ళి ఆల్జీబ్రాలో పెడతారు, బట్ ఓకే ఎక్కడ పెట్టినా సరే ఈ 2 ఏంటంటే ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది 3D జామెట్రీ అనేది కోఆర్డినేట్ జామెట్రీకి లింక్డ్గానే ఉంటుంది. ఎందుకంటే ఇదంతా కూడా 2D పార్ట్. ఇక్కడ వరకు హైపర్బోలా చాప్టర్ అంటే కానిక్ సెక్షన్స్ వరకు కూడా అదంతా 2D పార్ట్. 3D జామెట్రీ ఏంటంటే ఉంది కదా చాప్టర్ నేమ్లోనే 3D, అక్కడ ఏంటంటే డైమెన్షన్ చేంజ్ అవుతుంది. కాబట్టి అందుకని కావాలని ఆ 2 చాప్టర్స్ని తీసుకొచ్చి కోఆర్డినేట్ జామెట్రీలో పెట్టాను. సో 3D జామెట్రీ అనేది వెక్టర్ ఆల్జీబ్రా వస్తే 3D జామెట్రీ ఈజీ అవుతుంది. ఓన్లీ ఆ రీజన్ మీదే ఆ 2 చాప్టర్స్ని కోఆర్డినేట్ జామెట్రీలో
పెట్టాను, రైట్. అండ్ తర్వాత వచ్చేసరికి నెక్స్ట్ పోర్షన్ ట్రిగ్నోమెట్రీ పార్ట్. సో ట్రిగ్నోమెట్రీకి నార్మల్గా అంత ఎక్స్పెక్ట్ చేయరు జనరల్గా, బట్ ఇండివిజువల్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 1 క్వశ్చన్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు 10 షిఫ్ట్స్లో, అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ షిఫ్ట్లో ఒక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ డిపెండెన్స్ ఎక్కువ ఉంటుంది ట్రిగ్నోమెట్రీలో, వేరు చాప్టర్స్లో అప్లికేషన్గా యూజ్ చేస్తారు. కాబట్టి ట్రిగ్నోమెట్రీ కూడా యాజ్ ఏ హోల్ కంప్లీట్ చేయడం మంచిది, ఏది వదలకుండా అన్నీ కంప్లీట్ చేసుకుంటే మంచిది. అండ్ ఆల్సో వన్ మోర్ థింగ్, ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ జేఈఈ మెయిన్స్ సిలబస్లో లేదు. ఇక్కడ నేను కలర్ మార్చడం మర్చిపోయాను. ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఏంటంటే జేఈఈ మెయిన్స్ సిలబస్లో లేదు. అండ్ హైపర్బోలిక్ ఫంక్షన్స్ అంటారు కదా, హైపర్బోలిక్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ అంటారు చూడండి, అది కూడా సిలబస్లో లేదు, రైట్. నెక్స్ట్ సో ఇప్పుడు ఏంటంటే ఫిజిక్స్లోకి వద్దాం. ఫిజిక్స్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మెకానిక్స్ 1 అంటారు. ఇదేంటంటే మొత్తం హోల్ ఈ చాప్టర్, ఇప్పుడు ఈ స్లైడ్ మీద ఉన్న చాప్టర్స్ అన్నీ కూడా ఫస్ట్ ఇయర్ చాప్టర్స్ మొత్తం కూడా. ఇదంతా ఏంటంటే మెకానిక్స్ పోర్షన్ 1 అంటారు, మెకానిక్స్ 1 అని అంటారు జనరల్గా. సో ఫస్ట్ చాప్టర్ వచ్చేసి, ఫస్ట్ చాప్టర్ అంటే నార్మల్ ఫస్ట్ యాజ్ యూజువల్ బేసిక్ మ్యాథ్సే చెప్పుకుంటాం ఫస్ట్. అదేంటంటే ఒక చాప్టర్గా కన్సిడర్ చేయం, జస్ట్ దట్ ఈస్ అ స్మాల్ పోర్షన్. ఫస్టే చెప్తారు జనరల్గా, హోల్ ఫిజిక్స్ స్టార్ట్ చేయకముందు ఫస్ట్ చెప్తారు. సో ఫస్ట్ చాప్టర్ వచ్చేసి మోషన్ ఇన్ స్ట్రైట్ లైన్. మోషన్ ఇన్ స్ట్రైట్ లైన్ అంటే ఏంటి అంటే దేనికోసం డిస్కస్ చేస్తాం, లైక్ ఎన్ని ఆబ్జెక్ట్స్ ఉన్నాయి మూవ్ అవుతాయి, బట్ ఓన్లీ ఈ చాప్టర్ మొత్తంలో కూడా మీరు కరెక్ట్గా చూడండి, చాప్టర్ నేమ్లోనే స్ట్రైట్ లైన్ అని ఉంది. అంటే ఏ ఆబ్జెక్ట్ అన్నా సరే ఓన్లీ 1 డైమెన్షనల్ మోషన్లో, అంటే స్ట్రైట్ లైన్లో జస్ట్ మూవింగ్ ఫ్రంట్ అండ్ బ్యాక్, అర్థమవుతుంది. ఓన్లీ స్ట్రైట్ లైన్లో మూవ్ అయ్యే ఆబ్జెక్ట్స్ని స్టడీ చేసేది ఈ చాప్టర్లో ఉంటుంది, మోషన్ ఇన్ స్ట్రైట్ లైన్. అదే నేను డైమెన్షన్ మార్చా, ఒక ప్లేన్ తీసుకున్నా, అది ఏంటంటే 2 యాక్సిస్, ఎక్స్ యాక్సిస్ అండ్ వై యాక్సిస్. 2 యాక్సిస్ కూడా చేంజ్ అవుతున్నాయి, లైక్ ఇప్పుడు ఇది ఎక్స్ అండ్ వై యాక్సిస్. ఇక్కడ ఏంటంటే నేను జస్ట్ ఓన్లీ ఎక్స్ యాక్సిస్లోనే ట్రావెల్ చేస్తున్నాను, ఐదర్ ఫ్రంట్ ఆర్ బ్యాక్, అంతే. దట్ ఈస్ 1 డైమెన్షనల్ మోషన్. లేకపోతే నేను వై యాక్సిస్ తీసుకుంటా, ఓన్లీ వన్ సెకండ్, రైట్, జస్ట్ ఓన్లీ వై యాక్సిస్లోనే, ఓన్లీ ఆ యాక్సిస్ మీదే మూవ్ అవుతున్నా. అదేంటి, అది కూడా 1 డైమెన్షనల్ మోషనే. నేనేంటంటే యాక్సిస్ చేంజ్ చేయట్లా, లైక్ పాత్ని చేంజ్ చేయట్లా, ఓన్లీ స్ట్రైట్ లైన్లోనే ఉన్నా. దట్ ఈస్ మోషన్ ఇన్ 1 డైమెన్షన్, అంటే మోషన్ ఇన్ స్ట్రైట్ లైన్ అంటారు. అదే ఇప్పుడు ఎక్స్ యాక్సిస్ కూడా చేంజ్ అవుతుంది, వై యాక్సిస్ కూడా చేంజ్ అవుతుంది. అంటే మీనింగ్ ఏంటి, లైక్ దిస్ సంథింగ్. ఇక్కడ ఇలా ఎక్స్ యాక్సిస్ చేంజ్ అవుతుంది అండ్ ఆల్సో వై యాక్సిస్ కూడా చేంజ్ అవుతుంది. దీన్ని ఏంటంటే 2 డైమెన్షనల్ మోషన్ అంటారు. దీని అప్లికేషన్స్ ఎక్కడెక్కడ ఉంటాయంటే దట్ ఈస్ ప్రొజెక్టైల్ మోషన్ అంటారు, అర్థమవుతుంది, ప్రొజెక్టైల్ మోషన్ అంటారు. ఇక్కడ ఏమవుతుంది, 2 డైమెన్షన్స్ చేంజ్ అవుతున్నాయా లేదా, ఎక్స్ అండ్ వై యాక్సిస్ ప్రొజెక్టైల్ మోషన్ దగ్గర, ఆర్ ఎల్స్ సర్క్యులర్ మోషన్ దగ్గర కూడా యూజ్ చేస్తారు. ఇలా సర్క్యులర్ మోషన్లో సర్క్యులర్ ట్రాక్ మీద మూవ్ అవుతుందంటే అంటే ఏంటి, దాని మీనింగ్ ఏంటి, 2 యాక్సిస్ లైక్ ప్లేన్లోనే కదా మూవ్ అవుతుంది, 2 డైమెన్షన్స్ చేంజ్ అవుతున్నాయి. ఈ కేసెస్ అన్నీ కూడా ఏంటంటే మోషన్ ప్లేన్లో చూస్తాం. అండ్ ఇప్పుడు ఆబ్జెక్ట్ మోషన్ని స్టడీ చేసాం. ఫస్ట్ 2 చాప్టర్స్ ఏంటంటే జస్ట్ మోషన్ స్టడీ చేసాం. ఇప్పుడు మోషన్కి కాజ్ అంటే అసలు మోషన్కి రీజన్ ఏంటి, ఫోర్సే కదా. సో ఫోర్స్ సంబంధించి మొత్తం స్టడీ చేసేదంతా కూడా లాస్ ఆఫ్ మోషన్, న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్. సో నెక్స్ట్ వచ్చేసరికి ఫోర్స్ చేంజ్ అవుతుందంటే సంథింగ్ అక్కడ ఎనర్జీ కాన్సెప్ట్ కూడా వస్తుంది. లైక్ ఎనర్జీ చేంజింగ్, పొటెన్షియల్ ఎనర్జీ నుంచి కైనెటిక్ ఎనర్జీ, లేకపోతే కైనెటిక్ ఎనర్జీ నుంచి పొటెన్షియల్ ఎనర్జీ, చేంజింగ్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ కాన్సెప్ట్స్ ద్వారా పవర్ కాన్సెప్ట్ కూడా వస్తుంది. సో వర్క్, ఎనర్జీ, పవర్, మొత్తం ఇవేంటంటే అప్లికేషన్స్ ఆఫ్ ఫోర్సెస్. ఇవన్నీ కూడా మొత్తం అక్కడ ఫోర్స్ని ఇంకా ఇన్డెప్త్ డీటెయిల్లోకి వెళ్తే అదంతా నెక్స్ట్ చాప్టర్, దట్ ఈస్ వర్క్, ఎనర్జీ అండ్ పవర్. సో ఈ సర్క్యులర్ మోషన్ సెపరేట్గా మెన్షన్ చేశాను, సెపరేట్ చాప్టర్ కాదు. ఇదేంటంటే మోషన్ ప్లేన్లో అండ్ వర్క్, ఎనర్జీ, పవర్లో ఈ 2 చాప్టర్స్లో మర్జ్ అయిన చాప్టర్. సర్క్యులర్ మోషన్ కూడా ఒక టాపిక్, అది చాప్టర్ కాదు, రైట్. సెంటర్ ఆఫ్ మాస్ అండ్ కొలిజన్స్. సెంటర్ ఆఫ్ మాస్ అండ్ కొలిజన్స్ కూడా సెపరేట్ చాప్టర్ కాదు. కొలిజన్స్ టాపిక్ అంతా కూడా వర్క్, ఎనర్జీ, పవర్లో వస్తుంది. అండ్ సెంటర్ ఆఫ్ మాస్ అండ్ రొటేషనల్ మోషన్ ఇదంతా ఒక చాప్టర్. యాజ్ పర్ ఎన్సీఆర్టీ ఇదంతా చెప్పేది ఏంటంటే యాజ్ పర్ ఎన్సీఆర్టీ. బట్ ఇక్కడ నేను ఇలాగా విడివిడిగా మెన్షన్ చేయడానికి రీజన్ ఏంటంటే ఈ ఫ్లోలో వెళ్తే కనుక అండర్స్టాండింగ్ లెవెల్స్ అనేవి బాగా ఉంటాయి. సో ఈ ఫ్లో అనేది కరెక్ట్గా ఉంటుంది. ఈ ఫ్లో ఏంటంటే కరెక్ట్గా ఉంటుంది, రైట్. ఏమొచ్చి సెంటర్ ఆఫ్ మాస్ అండ్ కొలిజన్స్, అండ్ దెన్ రొటేషనల్ మోషన్లోకి వెళ్తాం, దెన్ గ్రావిటేషన్లోకి వెళ్తాం, అండ్ దెన్ ఫ్లూయిడ్ మెకానిక్స్, అండ్ దెన్ సాలిడ్స్, తర్వాత యూనిట్స్ అండ్ డైమెన్షన్స్. జనరల్గా యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ మొత్తం ఫిజిక్స్ అంతా క్లాస్ 11 కంప్లీట్ అయిపోయిన తర్వాత యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ ఆ లాస్ట్లో కంప్లీట్ చేస్తే
బెటర్. ఎందుకంటే మొత్తం హోల్ క్లాస్ 11th అండ్ క్లాస్ 12th టాపిక్స్లో ఎన్నైతే ఫిజికల్ క్వాంటిటీస్ ఉంటాయో అవన్నిటి మీద డైమెన్షన్స్ స్టడీ చేయాలి. కాబట్టి హోల్ ఫిజిక్స్ కంప్లీట్ అయితే ఈ యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ చాప్టర్ అనేది ఇలా 1 డేలో జస్ట్ కొంత టైంలోనే కంప్లీట్ అయిపోతుంది. సో బెటర్ లాస్ట్లో పెడితే బెటర్ ఆ చాప్టర్. నెక్స్ట్ వచ్చేసి థర్మల్ ఫిజిక్స్ అండ్ ఆసిలేషన్స్ అండ్ వేవ్స్. సో థర్మల్ ఫిజిక్స్ అంటే 3 చాప్టర్స్ కలిపి థర్మల్ ఫిజిక్స్ అంటారు. ఏంటారు? థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్, కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్, అండ్ దెన్ థర్మోడైనమిక్స్, అండ్ దెన్ ఆసిలేషన్స్, వేవ్స్. సో ఈ చాప్టర్స్తో మొత్తం క్లాస్ 11th ఫిజిక్స్ అంతా క్లోజ్, రైట్. తర్వాత వచ్చే చాప్టర్స్ ఏంటి? జనరల్గా ఎలక్ట్రోడైనమిక్స్ స్టార్ట్ అవుతుంది ఇక్కడ. సో ఫస్ట్ వచ్చే చాప్టర్ ఎలక్ట్రోస్టాటిక్స్ అంటే దిస్ ఈజ్ అ కాంబినేషన్ ఆఫ్ 2 చాప్టర్స్ విచ్ ఈస్ ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్. సెకండ్ చాప్టర్ వచ్చేసరికి ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ అండ్ కెపాసిటెన్స్. ఈ 2 కలిపి 2 చాప్టర్స్. సో ఇలా విడివిడిగా చదివితే బెటర్. దాన్ని బ్రేక్ చేసి కెపాసిటర్స్తో పాటు ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ కూడా కలిపి విడదీసేస్తే అంత అండర్స్టాండింగ్ లెవెల్స్ ఏంటంటే కొంచెం మిస్ మ్యాచ్ అవుతాయి. బట్ ఎలక్ట్రోస్టాటిక్స్ని కంప్లీట్గా ఒకసారి అండ్ కెపాసిటర్స్ అంతా ఒకసారి కంప్లీట్ చేస్తే బెటర్. సో థర్డ్ చాప్టర్ వచ్చేసరికి కరెంట్ ఎలక్ట్రిసిటీ అండ్ దెన్ మ్యాగ్నెటిజం కూడా 2 చాప్టర్స్, బట్ నేను జస్ట్ మ్యాగ్నెటిజం అని మెన్షన్ చేస్తాను. అండ్ దెన్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ అండ్ అల్టర్నేటింగ్ కరెంట్స్ అండ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్, రైట్. నెక్స్ట్ ఆప్టిక్స్ అండ్ మోడర్న్ ఫిజిక్స్. ఆప్టిక్స్లో వచ్చేసరికి 2 చాప్టర్స్ ఉంటాయి, రే ఆప్టిక్స్ అండ్ వేవ్ ఆప్టిక్స్. అండ్ దెన్ మోడర్న్ ఫిజిక్స్ అంటే అయ్యేటప్పటికి డ్యువల్ నేచర్ ఆఫ్ మ్యాటర్ అండ్ రేడియేషన్, అండ్ దెన్ ఆటమ్స్, న్యూక్లియై, సెమీకండక్టర్స్. నార్మల్గా న్యూక్లియైలో టాపిక్ ఏంటది? రేడియో యాక్టివిటీ అనుకుంటా. రేడియో యాక్టివిటీ జనరల్గా సిలబస్లో లేదు. రేడియో యాక్టివిటీ అనేది జేఈ సిలబస్లో లేదు. బట్ యాజ్ పర్ ఇంకా చాలా ఎగ్జామ్స్ ఉంటాయి. అదర్ క్వాంటిటేటివ్ ఎగ్జామ్స్లో అయితే డిలీట్ అవ్వలేదు. సో దాన్ని కూడా కవర్ చేసుకుని వెళ్తాం. అండ్ ఆల్సో ఎక్స్రేస్ కూడా డిలీటెడ్. బట్ వీ విల్ కవర్ బోత్ ఆఫ్ ద టాపిక్స్. అండ్ దెన్ సెమీ కండక్టర్స్ అండ్ దెన్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ కూడా జేఈ సిలబస్లో లేదు, డిలీటెడ్. నెక్స్ట్ ఇప్పుడు కెమిస్ట్రీ పోర్షన్ అయితే ఆల్రెడీ మీకు ఛానల్లోనే వీడియో ఆల్రెడీ వచ్చింది. సో ఆల్రెడీ అక్కడ చూస్తారని అనుకున్నా. జస్ట్ చాప్టర్స్ మెన్షన్ చేసా, జస్ట్ హ్యావ్ ఎ లుక్. దీంట్లో జస్ట్ డిలీట్ అయిన చాప్టర్స్ని మెన్షన్ చేస్తున్నా అంతే. ఏంటంటే స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ విచ్ ఇస్ గ్యాసియస్ స్టేట్ అండ్ సాలిడ్ స్టేట్, సర్ఫేస్ కెమిస్ట్రీ. ఈ 3 చాప్టర్స్ కూడా జేఈ సిలబస్లో లేవు, డిలీట్ అయినాయి. విచ్ కమ్స్ అండర్ ఫిజికల్ కెమిస్ట్రీ. అండ్ దెన్ నెక్స్ట్ పోర్షన్లోకి వెళ్తే ఐ థింక్ ఇన్ఆర్గానిక్లో డిలీటెడ్ పోర్షన్ చాలా ఎక్కువ విత్ రెస్పెక్ట్ టు జేఈ. ఏంటంటే మెటలర్జీ, హైడ్రోజన్, ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్, ఈ 3 అయితే కంప్లీట్గా డిలీట్ చేస్తారు జేఈ పాయింట్ ఆఫ్ వ్యూ. అండ్ ఎన్సీఆర్టీలోంచి కూడా డిలీట్ చేస్తారు చాప్టర్స్ కూడా. అండ్ పీ బ్లాక్ సిస్టంలో ఏం చేశారంటే జస్ట్ జనరల్ క్యారెక్టరిస్టిక్స్ అండ్ ఫిజికల్ కెమికల్ ప్రాపర్టీస్ని మాత్రమే సిలబస్లో పెట్టారు. ఎన్సీఆర్టీలో కాదు, మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాను. ఓన్లీ అవే పెట్టారు. అండ్ కాంపౌండ్స్ ఉంటాయి కదా దాని తర్వాత అవి ఆ కాంపౌండ్స్ పోర్షన్ అంతా కూడా పీ బ్లాక్లో ఎన్ని ఉంటాయి? 6 బ్లాక్స్ ఉంటాయి మొత్తం కూడా పీ బ్లాక్లో. ఆ 6 బ్లాక్స్ అంటే 6 చాప్టర్స్ మనకి. ఆ 6 చాప్టర్స్లో కూడా మొత్తం కాంపౌండ్స్ పార్ట్స్ మొత్తం కూడా తీసేశారు. అందుకని ఇది కొంచెం డిఫరెంట్ కలర్లో పెట్టడానికి రీజన్ కూడా అదే. అండ్ ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ కూడా డిలీట్ చేశారు. నెక్స్ట్ ఆర్గానిక్లో వచ్చేసరికి IUPAC nomenclature, isomerism, GOC, hydrocarbons, alkyls and halogens, alcohols, phenols, ethers, and carbonyl compounds అంటే aldehydes and ketones, and then carboxylic acids, amines, biomolecules. అండ్ ఈ 2 చాప్టర్స్ ఏంటంటే డిలీట్ చేశారు. పాలిమర్స్ అండ్ కెమిస్ట్రీ ఇన్ ఎవ్రీడే లైఫ్ సిలబస్లో లేవు. దేంట్లో? జేఈలో లేవు. జేఈ అంటే మెయిన్స్. ఐఎమ్ టాకింగ్ అబౌట్ మెయిన్స్. నేను జేఈ అని ఎక్కడెక్కడ మెన్షన్ చేశానో ఐఎమ్ టాకింగ్ అబౌట్ మెయిన్స్. మళ్ళీ అడ్వాన్స్కి వెళ్ళేటప్పటికి ఏది డిలీషన్ లేదు. ఇక్కడ డిలీట్ అని గ్రీన్ కలర్లో మెన్షన్ ప్రతి చాప్టర్ కూడా మళ్ళీ అడ్వాన్స్లో సిలబస్లోనే ఉంటుంది, రైట్. అండ్ దెన్ ప్యూరిఫికేషన్ పార్ట్ వస్తుంది. అండ్ క్వాలిటేటివ్ అండ్ క్వాంటిటేటివ్ అనాలిసిస్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్స్, రైట్. నెక్స్ట్ నా వాట్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ ఛానల్ అంటే ఛానల్లో అసలు ఏమేమి అప్లోడ్ చేస్తుంది, ఏ టైప్ ఆఫ్ కంటెంట్ ఉంటుంది. ఏంటంటే చాప్టర్స్ బట్టి చాప్టర్స్ లెంగ్త్ని బట్టి మేబీ 1 షార్ట్స్ రావచ్చు, లేకపోతే చాప్టర్ లెంగ్త్ ఎక్కువ ఉంటే లెక్చర్స్ వైజ్గా అప్లోడ్ చేయొచ్చు, విచ్ ఈస్ అకార్డింగ్ టు ద చాప్టర్స్. అండ్ ఆల్సో ఎప్పుడైతే చాప్టర్ కంప్లీట్ అవుతుందో సాల్వింగ్ సెషన్స్ కూడా ఉంటాయి. అండ్ దెన్ గైడెన్స్ అండ్ స్ట్రాటజిక్ వీడియోస్ కూడా ఉంటాయి. అవి ఎప్పుడు స్టార్ట్ అవుతాయంటే ఎప్పుడైతే ఎగ్జామ్
రాబోతుంది, లైక్ 1 month 2 months గ్యాప్ ఉంటుంది. అప్పుడు స్ట్రాటజీ వీడియోస్ అండ్ గైడెన్స్ వీడియోస్ అప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి. అండ్ ఆల్సో ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కాలేజెస్ మీద రివ్యూస్ కూడా ఉంటాయి. అండ్ కట్ ఆఫ్స్ కూడా, లైక్ ఎగ్జామ్స్ మీద ఎంత కట్ ఆఫ్, ఇప్పుడు ఎగ్జామ్లో ర్యాంక్ రావాలంటే, లైక్ అడ్మిషన్ సీట్ కన్ఫర్మ్ చేసుకోవాలంటే కట్ ఆఫ్స్ ఎంత ఉంటాయి, అవన్నీ కూడా మొత్తం కంప్లీట్గా ఛానల్లోనే అప్లోడ్ చేస్తాం. దిస్ ఈజ్ ద స్ట్రక్చర్ ఆఫ్ అవర్ ఛానల్. నెక్స్ట్, అండ్ ఇఫ్ ఎనీ క్వరీస్, ఏదైనా సజెషన్స్ ఇవ్వాలన్నా, లైక్ ఏమన్నా డౌట్స్ ఉన్నా సరే నార్మల్గా కింద కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. వీ విల్ సీ ఈచ్ అండ్ ఎవ్రీ కామెంట్. అండ్ ఆల్సో ఒకవేళ పర్సనల్గా ఏమైనా క్వరీస్ కావాలనుకున్నా మీరు టెలిగ్రామ్ గ్రూప్లో మెసేజ్ చేయొచ్చు. గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్ లింక్ కూడా ఉంది, రెండిట్లో కూడా జాయిన్ అవ్వండి. కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను. అదే పర్సనల్గా మెసేజ్ చేయాలనుకుంటే కనుక అలా ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ రెండింటిని కూడా మెన్షన్ చేశాను. ఫస్ట్ వన్ ఈజ్ మైండ్ అండ్ సెకండ్ ఈజ్ శ్రీదిగా విత్ కెమిస్ట్రీ చెప్తుంది కదా తను, రైట్. సో థ్యాంక్ యూ.